ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవునరా, ఎవరి జాతకాల్లో ఏ దోషాలున్నాయో చూపించుకోమని పంతులు గారు చెప్పబట్టే కదా ఇంత దూరం వచ్చింది. అదే లేకపోతే ఇక పెళ్ళే. ఓర్ నాయనో, దోషం ఉందంటే నాలుగు మీద శూలాలు గుచ్చేస్తున్నారు, దోషం లేదంటే నిశ్చితార్థం అంటున్నారు. ఎటు చూసినా చావులాగే ఉంది. సర్లేండి బామ్మగారు, మీ మనవడు చెప్పినట్టు అతని జాతకంలో ఏ దోషాలు లేకపోయినా మనం చేయించిన పరిహారాల వల్ల అవి పోయుంటే ఓకే. ఒకవేళ బ్యాలెన్స్ ఉంది అని మీకేమైనా అనిపించిందనుకోండి, అప్పుడు ఒకసారి గుడికి తీసుకెళ్లి నాలుక మీద శూలానికి బదులు ఏ బల్లెమో గుచ్చేస్తే బెటరు. ఇంకా పవర్ఫుల్ గా పనిచేస్తుందన్నయ్యా. బల్లెమా? అవును మమ్మీ, శూలం అంటే వేలంత ఉంటుంది, అదే బల్లెం అనుకో ఇంత ఉంటుంది. ఎరా, నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా ఏంటి? అలా కాదు, ఏం చేసినా నీ మంచి కోసమే కదా. వాడి మంచి ఏంటో, ఏం చేస్తే వాడికి మంచి జరుగుతుందో నాకు బాగా తెలుసు. వాడి జాతకంలో దోషం ఉంటే ఎలా పోగొట్టాలో కూడా నాకు తెలుసు. ఈ ఇంటికి పట్టిన దోషాన్ని ఎలా బయటికి గెంటాలో కూడా నాకు తెలుసు. సర్లే సుమ్మా, ఉదయం నుంచి వాడేం తినలేదు, ఏమైనా పెట్టండి. అవునమ్మా, ఆకలేస్తుంది మమ్మీ. పదండి. ఏంట్రా, తినలేకపోతున్నావా? అన్నీ తెలిసి ఎలా అడుగుతావే నువ్వు? మరి ఏమి తినకపోతే నీరసం వస్తుందిరా. ఆకలేస్తుంది నాన్న, కానీ నొప్పి వస్తుంది. చరణ్, ఇది తాగు. ఏంటది? పెరగన్నం. అన్నంగా తినలేకపోతున్నారని జ్యూస్ లా తీసుకొచ్చాను, తాగు. అమ్మయ్యా, ఆకలి తీర్చావు. థ్యాంక్స్ పల్లవి. నేను వెళ్ళి పడుకుంటాను. చరణ్ పరిస్థితి చూస్తుంటే పాపం అనిపిస్తుంది బామ్మగారు. నాకు బాధగానే ఉంది. పుల్ల వంపు తీయాలి అంటే పొయ్యిలో కాలాల్సిందే. చూద్దాం. హలో బాసు. ఎవరు బాసు? నేను నీ ఆత్మను బాసు. వెళ్ళిపో బాసు. అదేంటి, ఎందుకో తెలుసుకోకుండానే వెళ్ళిపోమంటున్నావేంటి? ఒకసారి పాము వచ్చింది, ఒకసారి అమ్మవారు వచ్చారు, ఇప్పుడు నువ్వు వచ్చావు. ఎవరొచ్చి ఇంకెన్ని చెప్తారో, ఇంకెన్ని సూలాలు ఎక్కడ గుచ్చుతారో అని భయం వేస్తుంది బాసు. నేనొచ్చింది అందుకు కాదు. ఏంటి, పల్లవికి థ్యాంక్స్ చెప్తున్నావేంటి? లైట్గా తన మీద ఇంట్రెస్ట్ ఏమైనా క్రియేట్ అవుతుందా ఏంటి? జిజే, అది నా ఆకలి తీర్చింది కదా అన్న కన్సర్న్తో చెప్పాను, అంతకుమించి ఏం లేదమ్మా. ఏమో బయటికి ఏదో అలా చెప్తున్నావు కానీ నాకేదో ఉందేమోనని డౌట్ కొట్టేస్తుంది. ఆహా, నేను అన్నానని కాదు, నువ్వే ఒకసారి ఆలోచించుకో మరి.
నేను వస్తాను, బాయ్. నా సోలేంటి ఇలా సొల్లేస్తుంది? పల్లవికి ఏమైనా మనం టర్న్ అవుతున్నావా? చిచి, మనం టర్న్ అవడం ఏంటి, సమస్య లేదు. ఆ పల్లవి బామ్మగారు ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారా ఆంటీ? గుళ్ళో మిమ్మల్ని బావగారిని ఎంత ఇబ్బంది పెట్టారు. అవును, నిశ్చితార్థం విషయంలో మేం చేసిన పనిని మా నోటితోనే బయట పెట్టించాలని ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. కానీ ఏమీ చేయలేకపోతున్నాం. ఏంటంటే ఇది? ఆ పల్లవి నేనేమి చెయ్యలేకపోతున్నానని ఇదివరకు నేను చెప్పిన డైలాగులు మీరిప్పుడు చెప్తున్నారేంటి? మీరు నాలాగే కామ్ అయిపోతే ఆ పల్లవి ఇంకా రెచ్చిపోతుందా ఆంటీ? పెరుగుట విరుగుట కొరకే అని దాన్ని సొల్యూషన్ చెప్పమంటే సామెతలు చెప్తారేంట ఆంటీ? సామెతలు చెప్పడం కాదు, ఖచ్చితంగా ఆ పల్లవిని చావు దెబ్బ కొడతాను. ఇంట్లో నుండి బయటికి పంపించే తీరతాను. అయ్యో బాబోయ్, మీరు చెప్పింది నిజమా? ఏమండి, మీరు విన్నారా? ఇది మీరు విన్నారా? నాకు కాబోయే అత్తగారు నన్ను ఇంట్లో నుంచి బయటికి గంటేస్తారంట. అంటే ఆవిడ మైండ్ లో ఏదో ప్లాన్ ఉన్నట్టే కదా. ఆ ప్లాన్ ఏంటో మీకు తెలుసా? మీకు తెలుసా? మీకు తెలిస్తే కొంచెం చెప్పండి బాబు, నాకు భయం వేసేస్తుంది. ఏయ్, ఏంటే ఎగతాళా? కాదు, పసుపు తాడు చరణ్తో నా మెడలో కట్టించుకోవాలి. చాలా ఓవర్ చేస్తున్నావు. మీలా మోసమైతే చేయట్లేదు కదా. ఏంటి మోసం? నువ్వెలాగైనా నా కొడుకుని దక్కించుకోవాలని చూస్తున్నావు. నేను నా కొడుకుని కాపాడుకోవాలని చూస్తున్నాను. అందుకే నిశ్చితార్థం ఆపాలని చూశాను. ఆపారు కూడా. నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా ఆ నిజాన్ని మా నోటి నుంచి బయటికి చెప్పించలేవే. అంటే ఆవిడ చేసిన మోసాన్ని ఆవిడ నోటితోనే అందరి ముందు చెప్పించాలి. దానికి ఇంకా ట్రై చేయమని నాకు హింట్ ఇస్తున్నావా? ఏయ్, నువ్వు ఎన్ని అనుకున్నా ఏం చేసినా నా కొడుక్కి నీకు పెళ్లి జరగదు. ఎప్పటికైనా వాడి పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నేననుకున్న ఆ భువనతోనే జరిగి తీరుతుంది. జరిపిస్తాను. హా, మీరు జరిపిస్తుంటే మేము చూస్తూ ఊరుకుంటాం. మరి అంటే మీరు అనుకున్నది చేసే అంత క్యాపబిలిటీ ఉన్న క్యాండిడేటే. దీనిలా డమ్మీ కాదని ఒప్పుకుంటానులేండి. అంటే నేను డమ్మినా? ఆ మాట నేను చెప్పడం ఎందుకు? పబ్లిక్ పోల్ పెట్టు, నీకే తెలుస్తుంది. చూడత్తా, నీ పంతాన్ని నెగ్గించుకోవడానికి ఏమైనా చేయగలరు. అందరి కళ్ళు కప్పి చాటుగా చరణ్కి ఆ భువనకి పెళ్లి కూడా చేయగలరు. కానీ నేనేం చేసినా చాటుగా ఉండదు. మనదంతా డైరెక్ట్ అటాకే. మీరు మీ అబ్బాయిని ఆ భువనకిచ్చి పెళ్లి చేస్తానన్నారు కాబట్టి చెప్తున్నాను. మీ అబ్బాయిని వెంటనే పెళ్లి చేసుకుంటాను.